నమస్తే అండి. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది నరాల బలహీనతతో బాధపడుతుంటారు. కొంతమందికి డయాబెటిక్ న్యూరోపతి అంటాం. షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అయిపోయి అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలు, తిమ్మిర్లు, ఒళ్ళంతా తిమ్మిర్లు, కొంతమందికి అరిపాదాలు అవి కూడా తిమ్మిర్లతో బాధపడుతూ ఉంటారు. లేదు అని అంటే కొంతమందికి నిస్సత్వ, సరిగ్గా నడవలేక నరాలు బలహీన పడిపోయి, లేదు అని అంటే కొంతమందికి స్పాండిలోసిస్ ఉండి తద్వారా నరాల మీద ఆ ఎఫెక్ట్ పడి అలాంటి వాళ్ళు అంటే చాలా ఇష్యూస్తో బాధపడుతూ చాలా కాలంగా మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఆ సిమ్టమ్స్ నుంచి బయటపడక రోజువారీ నిద్ర లేకపోవడం వల్ల కూడా మళ్ళీ మనకి వీక్నెస్ రావడం జరుగుతుంది. సో దీంతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు మనం నరాల్ని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయొచ్చు, న్యాచురల్గానే మనం దాన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు, మన ఆహారంలో ఏం తీసుకోవచ్చు అనేది ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో డయాబెటిక్ న్యూరోపతి లేదు అని అంటే పారాస్థీషియాస్ అంటాము. అంటే ఈ తిమ్మిలు రావడం, అరికాళ్ళు చురుకుమని పడడం, లేదా మంటలు రావడం, ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే నరాలు లోపల సర్క్యులేషన్ పెంచడానికి వాటర్తో చేసే ఒక పద్ధతి ఒకటి ఉంది. అలానే ఇంటర్నల్గా మనం తీసుకునే ఆహారం కూడా ఒకటి ఉంది. ఏంటి అని అంటే ముందు నీటితో చేసేది ఒకటి, అది మనం మాట్లాడుకుందాం. వినండి. అరికాళ్ళు మంటలున్నా, తిమ్మిర్లున్నా, చురుకుగా పొడుస్తున్నా, అరిచేతులు కూడా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 పాత్రలు తీసుకొని ఒక దాంట్లో గోరువెచ్చని నీళ్ళు, ఉప్పు కలపాలి. ఒక దాంట్లో మామూలు నీళ్ళు తీసుకోవాలి. మీ అరిచేతులు కానీ అరిపాదాలు కానీ ఏదైతే మీకు ఇబ్బంది ఉందో దాన్ని ఒక 3 నిమిషాలు కొంచెం ఫస్ట్ గోరువెచ్చని నీటిలో ముంచి 3 నిమిషాలు అయిపోగానే టైం చూసుకొని మళ్ళీ 3 నిమిషాలు మామూలు నీటిలో, నార్మల్ చల్లనీటిలో ముంచాలి. 3 నిమిషాలు అయిపోగానే మళ్ళీ తీసి గోరువెచ్చని నీటిలో, మళ్ళీ 3 నిమిషాలు అయిపోగానే మళ్ళీ నార్మల్ చల్లనీటిలో ముంచి తీసేసేయచ్చు. ఇలా ఉదయము, రాత్రి లేదా ఉదయము, సాయంత్రం చేసుకుంటే చాలా గంటల వరకు మీకు రిలీఫ్ ఇచ్చి మీ పనులు మీరు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సిమ్టమ్స్ నుంచి మీకు రిలీఫ్ వెంటనే ఇస్తుంది. అయితే ఇక్కడ సీజన్ బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. ఏంటి అని అంటే ఒకవేళ చలికాలమో వర్షాకాలమో అయితే లాస్ట్లో మళ్ళీ గోరువెచ్చని నీటిలో పెట్టేసి దాంతో ముగించండి. ఒకవేళ ఎండాకాలం ఉంది అని అనుకుంటే లాస్ట్లో చల్లనీటిలో ముంచుతాం కదా, అలా దాంతోనే ముగించేసేయచ్చు. సో సీజన్ బట్టి ఇది ఒక్కటి చూసుకొని ఈ సవరణ చేసుకోండి. ఇకపోతే మనకి నువ్వులు లేదా తెలగపిండి, ఇది చాలా చాలా ఉత్తమం, చాలా బాగా పనిచేస్తుంది. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల ఏంటి అంటే సర్జరీలు అయిన తర్వాత కూడా త్వరగా కోలుకోవడానికనో, త్వరగా శక్తి రావడానికనో, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఇది ఉపయోగించడం మనం చూస్తుంటాం. సో ఇది ఉపయోగిస్తే చాలా త్వరగా మనకి రికవరీ రేట్ బాగుంటుంది అనమాట. రికవరీ ఫాస్ట్గా అవుతుంది. మనకి నరాల్లో బలం, సత్తు బాగా పెరుగుతుంది. ఏం చేయొచ్చు, నువ్వులు ఉండలు చేసుకొని నువ్వులు బెల్లం కలిపి ఒక 2 ఉండలు రోజు తినండి. పిల్లలకు కూడా పెట్టండి, పెద్దవాళ్ళకు కూడా పెట్టండి. ఒకవేళ షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది అని అనుకుంటే కనుక వాళ్ళు ఈ 3 చెంచాలు, అంటే ఒక మనిషికి ఒక రోజుకి మ్యాక్సిమం డోస్ ఒక 3 చెంచాలు నువ్వులు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకున్నా మళ్ళీ వేడి చేస్తుంది. సో ఆ నువ్వుల్ని మనం పొడి చేసుకొని చక్కగా మీరు ఏదైనా తాగే దాంట్లో మజ్జిగలోనో వాటిలో కలిపి తీసుకోవచ్చు. లేదు అని అంటే మీరు తినే అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే మీకు చాలా మంచిగా చాలా మేలు చేస్తుంది. అలానే మనకి మునగ చెట్టు ఉంది అని అంటే కనుక మునగాకుని తెచ్చుకొని చక్కగా పప్పుతో కలిపి వండుకొని తినొచ్చు. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా 2 చెంచాలు నెయ్యి యాడ్ చేసి దానికి జోడించే తినండి. అప్పుడే ఆ పోషకాలని మన ఒంటికి చాలా బాగా ఉపయోగపడతాయి, వంట పడతాయి. ఇకపోతే రోజు మనం అలా మునగాకు, పప్పు, కూర వండుకొని తినలేం కదా. కాబట్టి మునగాకులు ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని ఒక డబ్బాలో దాచుకొని రోజు 1 చెంచా, అంటే ఒక మనిషికి 1 చెంచా అందేలా తీసుకుంటే సరిపోతుంది. మజ్జిగలో కలుపుకొనైనా, లేదు అంటే మీరు తినే అన్నం ముద్దలో కలుపుకొనైనా తీసుకోవచ్చు. ఈ నువ్వుల పొడి, మునగాకు పొడి చక్కగా కలుపుకొని కూడా మనం అన్నంలో తీసుకోవచ్చు. ఇలా ఖచ్చితంగా ఒక 30 రోజులో, లేదు అంటే ఒక 2-3 నెలల్లో మీరు వాడారంటే మీ నరాలకే కాదు, బోన్ స్ట్రెంగ్త్, లేదంటే మీ డిస్క్లు అరిగిపోవడాలు, ఇలాంటి వాటి నుంచి కూడా ఇది చాలా బలోపేతం చేస్తుంది. అండ్ ఈవెన్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఇలా చేసుకోవచ్చు. తర్వాత చక్కగా నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె తీసుకొని ఒక 4-5 చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్డులో వేసుకోవాలి, గోరువెచ్చగా చేసి నువ్వులు. తద్వారా ఏంటి అంటే మీ నరాలన్నీ కూడా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళి మీకు నిద్ర పడుతుంది. తర్వాత ఏదైతే రాత్రిపూట మీకు ఇబ్బందులు ఉన్నాయో, తిమ్మిళ్ళు, మంటలు, లేకపోతే నొప్పులు ఇవన్నీ ఉన్నాయో వాటి నుంచి కూడా తగ్గించడానికి ఈ నువ్వుల నూనె బొడ్డులో వేసుకోవడం పనిచేస్తుంది. ఇంకొకటి, జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ నువ్వుల నూనె చక్కగా మీరు తెచ్చి
కొంచెం మరిగించి ఒక 2 కర్పూరం బిళ్ళలు అట్లా వేసేసి మీకు ఈ నరాల నొప్పిలో లేకపోతే జాయింట్ నొప్పిలో ఉన్న చోట మీరు చక్కగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే అభ్యంగనం అని మనకి పూర్వీకులు అలవాటు ఉండేది, రాను రాను మనం అవన్నీ పక్కన పెట్టేస్తున్నాం. కనీసం ఏదో ఒక ఆదివారం లేదంటే ఏదైనా సెలవు రోజున వారానికి ఒకసారో లేదా 10 రోజులకు ఒకసారో ఒక పూట పెట్టేసుకొని చక్కగా మొత్తం తల నుంచి కింద కాళ్ళ వరకు కూడా మొత్తం నువ్వుల నూనె అప్లై చేసుకొని గుండె ఎటువైపు ఉందో అటువైపుగా మనం మసాజ్ చేయాలి. అంటే పైన బాడీ అప్పర్ బాడీ ఉంటే మనం గుండె కింద ఉంది కాబట్టి కిందకి మసాజ్ చేస్తాం, కింద మన కాళ్ళు పొట్ట భాగం చేతుల భాగాలు ఇవన్నీ పైకి మసాజ్ చేస్తాం, ఎందుకంటే గుండె పైకి ఉంది కదా. సో అలా ఆ విధంగా మనం మధ్యన ఒక 5 నిమిషాలు అట్లా చేసుకొని ఒక పావు గంట అట్లా ఎండలో కూర్చుంటే మంచి విటమిన్ డి వస్తుంది, మీ ఎముకలకి బలం, తర్వాత ఈ నరాలకి బలం. నేను చెప్పిన ఆహారం తీసుకుంటూ తర్వాత నేను చెప్పినట్టుగా ఈ ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ నరాల్లో ఏదైతే నిస్సత్వం ఉందో, ఏదైతే కోల్పోయారో ఆ సత్వ మళ్ళీ ఖచ్చితంగా తిరిగి పొందగలుగుతారు అతి త్వరలో. మీకు ఈవెన్ పెరాలసిస్ అలా వచ్చిన వాళ్ళకి కూడా ఈ నువ్వుల నూనె అప్లై చేయడం, ఈ చెప్పాను కదా. ఇంకా చెప్పాలంటే సర్క్యులేషన్, ఎవరికైనా క్లాట్స్ ఉన్నాయి లోపల, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం, లేకపోతే సరిగ్గా సర్క్యులేషన్ అవ్వట్లేదు, కాళ్ళు నల్లబడిపోతున్నాయి, బ్లడ్ సరిగ్గా అక్కడ గూడు కట్టిపోయింది, అట్లా అనే వాళ్ళు కూడా చక్కగా ఈ నువ్వుల నూనెలో వాటిలో ఒక లవంగాలు ఒక 2 కానీ, లేదు అని అంటే ఒక 2 వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసి దంచి వేసి మరిగించి దాన్ని రాస్తే మీకు ఈ నరాల్లో ఉండే ఆ యాక్టివేషన్స్ జరుగుతాయి, స్టిమ్యులస్ వస్తుంది, అందులో ఉండే బ్లాకేజెస్ అంటే రక్తనాళాల్లో ఉండే బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతాయి. సో తద్వారా ఇలా నరాలని బలం చేసుకోవచ్చు. నరాలకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి పంకిన్ సీడ్స్, బూడిద గుమ్మడికాయ గింజలు, దాంట్లో మంచిగా మెగ్నీషియం కూడా మీకు అందుతుంది. 156 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం యాక్చువల్గా మీకు దొరుకుతుంది, 156 mg. సో ఆ మెగ్నీషియం కూడా మీకు చాలా ఉపయోగం ఈ నరాలకు సంబంధించిన రిలీఫ్ ఇవ్వడానికి, నరాల పెయిన్స్ నుంచి, తర్వాత నరాలకు సంబంధించిన బలం హెల్త్కి, నరాల హెల్త్కి ఉపయోగపడడానికి కూడా మెగ్నీషియం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ మెగ్నీషియం ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.